కరెంట్ లేక మా కష్టాలు అయితే చూడండి. మా వారైతే నాకైతే హెల్ప్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎండు చేపలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఈ చేపలని సవడాలని అంటారు. కర్రీకి అయితే ఏమేమి కావాలో చూసేయండి. ఈ చేపలు, అలానే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, అలానే కారము, అలానే పసుపు, జీలకర్ర, ఇది మెంతిపిండి, అలానే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. తయారీ విధానం చూసేయండి. పొయ్యి అయితే వెలిగించుకున్నాం కదా, గిన్నె పెట్టేసుకొని ఈ చేపలను అయితే ఫ్రై చేసుకుందాం. ఇదైతే కొంచెం వేపుకున్నామండి, నీసు వాసన లేకుండా ఉంటుంది ఇలా వేపుకుంటే. వేపుకున్నాం కదా, పక్క గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. గిన్నెలోకి తీసుకుని అయితే వాష్ చేసుకుందామండి. సరేనండి, శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా, ఈ పక్కన పెట్టుకొని అదే గిన్నెలో గిన్నె పెట్టేసుకుందామండి. గిన్నెలో అయితే తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి బాగా. సరేనండి, ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఈ ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా వేగాలి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుందాం. సరేనండి, అయితే ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లోనే పసుపు కూడా వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. అలానే దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను కొంచెం. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి. అయితే ఫ్రై అవుతున్నాయి కదండి, ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అవుతున్నాయి కదండి, దీంట్లోకి చేపలు కూడా వేసేసుకుందాం. సరేనండి, ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేగుతున్నాయి కదా, వాటితో పాటు ఈ చేపలు కూడా కొంచెం వేగుతాయి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం, కలుపుకుందాం. ఇవైతే బాగా ఫ్రై అయ్యాయి కదండి, దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. సరే అయితే కలుపుకుందాం అండి. ఇదైతే కొంచెం సేపు అయితే మగ్గించుకుందాం, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు
టమాటాలు కూడా వేసేసుకుందా. ఒకసారి కలుపుకుందా. టమాటాలు వెంటనే మగ్గిపోవాలంటే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను. మూత పెట్టేసుకుందామండి ఒక 2 నిమిషాలు. టమాటాలు అయితే మగ్గిపోవాలి కదా. కరెంట్ లేక మా కష్టాలు అయితే చూడండి. మా వారైతే నాకైతే హెల్ప్ చేస్తున్నారు. లైట్ చూపించుకుంటూ వీడియో కూడా తీస్తున్నారండి. నాకు డైలీ మా వారే వీడియోస్ తీస్తారు. మా వారి కష్టానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. టమాటాలు అయితే ఇంకా ఉడకాలండి. సరేనండి, టమాటాలు అయితే ఉడికినాయి కదా. కారం అయితే ఒక స్పూన్ వేసానండి. కొంచెం మెంతిపిండి, అలానే ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. ఇందాకలైతే 1/2 టీ స్పూన్ వేసాను కదా. ఇదంతా కలుపుకుందా. కలుపుకున్నాం కదండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే తగ్గించుకుందాం. ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదండి. ఒకసారి అయితే మూత తీసుకొని చూద్దాం. కర్రీ అయితే ఉడుకుతుంది కదండి. చివర్లో ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేస్తున్నాను. కలుపుకుంటున్నానండి. ఇదంతా కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇది దించేసేసుకోవడమేనండి. మూత పెట్టేసుకొని దించుకుందాం. సరేనండి, నేను చేసిన కర్రీ అయితే చూసేసారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.